ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. 3 గంటల పాటు 400కు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిన పరిస్థితి. సో అంటే ఈ యుద్ధం అంటే పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్ భారత్పై ఎంతవరకు ఉండవచ్చు అంటారు? భారత్ పైన పడుతుంది, ప్రపంచం పైన పడుతుంది. ఎందుకంటే మనము మన దేశ ముడిచమురు అవసరాల్లో 85% మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఎనర్జీ ఇప్పటికీ కూడా ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ అంటే శిలాజ ఇంధనాలు అంటారు. పెట్రోలు, డీజిలే మనకు ప్రధానమైన ఇంధనం. ఇంకా ఎలక్ట్రిక్ మొబిలిటీ పూర్తి స్థాయిలో రాలేదు. స్టిల్ వెరీ బిగ్ కన్జ్యూమర్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ మనది. అందులో మన దేశ ముడి చమురు అవసరాలు క్రూడ్ ఆయిల్ నీడ్స్లో 85% ఇంపోర్ట్. అందులో 2/3 గల్ఫ్ ప్రాంతం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అఫ్కోర్స్ ఇరాన్ నుంచి ఇంపోర్ట్స్ కంపారిటివ్లీ తగ్గాయి. ఒకప్పుడు 10% ఆఫ్ ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచే ఉండేవి. కానీ అమెరికా ఆంక్షల ఫలితంగా, అమెరికా ఒత్తిడి ఫలితంగా ఇరాన్ నుంచి ఇంపోర్ట్స్ మనం తగ్గించుకుంటూ వచ్చాం. ఒక దశలో జీరోకు వచ్చేసాయి. ఇప్పుడు వాస్తవంగా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడం మనకు చౌక, చీపర్ కూడా. ఇరాన్ ఆంక్షల్లో ఉండడం వల్ల మనకు చౌకగా కూడా లేదు. ఎలాగైతే రష్యన్ ఆయిల్ మనకు ఉక్రెయిన్ వార్ తర్వాత చీప్గా దొరికిందో, ఇరానియన్ ఆయిల్ కూడా చీప్గా దొరికింది. కానీ అమెరికా ఆంక్షలకు తల వంచి మన ప్రభుత్వము ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ను 10% ఉన్నదాన్ని కాస్త జీరోకు తగ్గించాయి. అక్కడే ఇరాన్ భారత సంబంధాలు కూడా దెబ్బతిన్న మొదలయ్యాయి. వాస్తవంగా ఇరాన్ మనకు చాలా సన్నిహిత మిత్ర దేశం. ఇస్లామిక్ ప్రపంచంలో ఒక ట్రస్టెడ్ అలా ఇండియాకు ఇరాన్. సో కానీ అమెరికా ఇరాన్ పైన విధించిన ఆంక్షలకు ఇండియా ఎప్పుడైతే తల వంచి ఆయిల్ ఇంపోర్ట్స్ను జీరోకు తెచ్చుకున్నామో, అది కూడా ఇరాన్కు కష్టకాలంలో ఉన్న సమయంలో మనకు ప్రయోజనకరంగా ఉన్నా తగ్గించుకున్నాం. ఒకటి, మనకు ఇరాన్ ఆయిల్ చీప్. రెండవది, ఇరాన్ రూపీలో ట్రేడ్ చేసేవాళ్ళం. అంటే అర్థం ఏంటి, ఇరాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్కు మన రూపీస్లో చెల్లించేవాళ్ళం. ఆ రూపీస్తో ఇరాన్ ప్రపంచంలో ఎక్కడ ఏమీ చేయలేదు, మళ్ళీ మన దేశం నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ రకంగా 2 రకాలుగా మనకు లాభం. ఆయిల్ చీప్గా వస్తుంది, మన ట్రేడ్ కూడా, మనకు ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి. అయినా కూడా అమెరికా ఆంక్షలకు మనం తల వంచాం. ఆ తర్వాత ఇరాన్లో చబహార్ పోర్టు నిర్మాణంలో కూడా భారతదేశ భాగస్వామ్యం ఉండేది. దాన్ని కూడా చబహార్ పోర్టుకు మనం ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గించాం. ఈ 2 కారణాల రీత్యా అమెరికా ఆంక్షలకు తల వంచి మా దేశంతో సంబంధాలు తగ్గించుకుంటున్నదని ఇరాన్ కూడా మన పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వాస్తవంగా ఉక్రెయిన్ వార్ సందర్భంగా అమెరికా రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైన ఆంక్షలు పెట్టినా కూడా మనం రష్యా నుంచి ఆయిల్ తీసుకున్నాం. ఎక్కడా కూడా మనం అమెరికా ఆంక్షలు పట్టించుకోలేదు. కానీ ఇరాన్ విషయంలో మాత్రం అమెరికా ఆంక్షలు పట్టించుకున్నాం. సో అందువల్ల ఇటీవల ఇరాన్ నుంచి ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గినాయి. కానీ ఈ మధ్య మళ్ళీ చబహార్ పోర్ట్లోకి భారతదేశం ఎంటర్ అయింది. కారణం ఏంటంటే అమెరికా ఆంక్షలు లెక్క చేయకుండా ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చిందంటే, మనము ఖాళీ చేసిన ప్లేస్లో చైనా ఎంటర్ అయింది. సో ఆటోమేటిక్గా ఇరాన్ ఎప్పుడైతే చబహార్ పోర్ట్ను ఇండియా పట్టించుకోవడం లేదో చైనా వైపు చూసింది. చబహార్ పోర్ట్ ఎందుకు కీలకం అంటే, సెంట్రల్ ఏషియా అంటే మాజీ సోవియట్ రిపబ్లిక్లో అయిన మధ్య ఆసియా దేశాలు తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజియా, ఈ దేశాలకు లింక్ ఈ చబహార్ పోర్ట్. అందువల్ల చాలా వ్యూహాత్మకమైన చబహార్ పోర్టు భారతదేశం పట్టించుకున్నప్పుడు చైనా ఎంటర్ అవుతున్న సమయంలో మళ్ళీ భారతదేశం ఎంటర్ అయింది. అందువల్ల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో టెన్షన్స్ ఇప్పుడు మనకు ఇజ్రాయిల్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇజ్రాయిల్ ఇండియాకు చాలా ట్రస్టెడ్ అలై. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఇజ్రాయిల్తో సైద్ధాంతిక బంధం. ఎందుకంటే బీజేపీకి డొమెస్టిక్ ఎజెండా, ఇజ్రాయిల్ ఎక్స్టర్నల్ ఎజెండా ఒకటే. సో అందువల్ల ఆ ఇజ్రాయిల్కు బీజేపీకి మధ్య ఉన్న ఆ సైద్ధాంతిక సారూప్యత రీత్యా పాలస్తీనా కాదును మనము పూర్తిగా వదిలేయకపోయినా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో బ్రహ్మాండంగా సంబంధాలు పెరిగినా స్టిల్ మన టిల్ట్ చాలా క్లియర్గా ప్రో ఇజ్రాయిల్ కనబడుతుంది. సో అందువల్ల ఈ పరిణామాలు, ఒకవైపు మనకేమో ఇజ్రాయిల్తో సంబంధాలు బాగా ఉన్నాయి, ఇరాన్ ఏమో మనకు వ్యూహాత్మక అలై. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇస్లామిక్ ప్రపంచంలో ఇరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్.
సో అందువల్ల ఇప్పుడు ఎలాగైతే రష్యా అటు ఉక్రెయిన్ విషయంలో మనం ఇబ్బంది పడ్డాము, రష్యా మనకు ట్రస్టెడ్ అలై, అదే సమయంలో అమెరికాతో కూడా మనకు చాలా వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఉక్రెయిన్ వార్ జరుగుతున్నంత కాలము మనము ఏ స్టాండ్ తీసుకోవాలి అనేది ఒక ఇబ్బందిగా మారింది. అటు ఉక్రెయిన్ కూడా మనం నిందించడం మొదలుపెట్టింది, మీరు రష్యాకు మద్దతు ఇస్తున్నారని అమెరికా, యూరోప్ కూడా నిందించడం మొదలుపెట్టింది. ఇప్పుడు కూడా వరల్డ్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ పోలరైజ్ అయినప్పుడు ఇండియన్ డిప్లొమసీకి ఒక టెస్టింగ్ పీరియడ్గా మారుతుంది. ఎందుకంటే మనం ఎటువైపు ఉండాలి అని. ఎందుకంటే ఇప్పటికీ అమెరికా చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ను మేము సర్వశక్తులు ఒడ్డైనా డిఫెండ్ చేస్తామని ప్రకటించింది. ఇరాన్ ఒకటే కాదు, ఈ ప్రాంతంలో ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఇరాన్, లెబనాన్, మీకు సిరియా, అలాగే యమన్, ఇరాక్లోని షియా మిలిషియా, వీళ్ళంతా కలిసి ఒక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. వీరికి రష్యాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, తుర్కీతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇటీవల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో తుర్కీ గాజా వార్ గురించి ప్రస్తావించి ఇజ్రాయెల్ పైన తీవ్రమైన అటాక్ పెట్టింది. అందువల్ల ఈ ఒకవైపు ఇలా అటు ఇజ్రాయెల్కు అనుకూలంగా అమెరికా, వెస్ట్, ఇరాన్కు అనుకూలంగా రష్యా, తుర్కీ, ఈ దేశాలన్నీ కూడా మొబిలైజ్ అయినప్పుడు అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్న ఇస్లామిక్ దేశాలు కూడా ఇబ్బందులు పడతాయి. అది సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్, ఇవన్నీ అమెరికా అనుకూల ఇస్లామిక్ దేశాలు. ఇజ్రాయిల్తో నార్మలైజ్ సంబంధాలు చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న దేశాలు. సో ఎప్పుడైతే ఈ ఇజ్రాయిల్ అరబ్ వార్ తీవ్ర రూపం దాలుస్తుందో ఆటోమేటిక్గా అరబ్ సెంటిమెంట్ ముందుకు వస్తుంది. ఇది ఖచ్చితంగా ఇండియాకు ఈ పోలరైజ్డ్ వరల్డ్ సిచ్యువేషన్ ఇండియన్ డిప్లొమసీకి ఛాలెంజ్గా మారుతుంది. అలాగే మన ఆయిల్ ఇంపోర్ట్స్ డిస్రప్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణలు మొదలయ్యాక మన ఆయిల్ ఫ్రైట్ ఛార్జెస్ అంటే రవాణా ఛార్జీలు గణనీయంగా పెరిగాయి కూడా. ఎందుకంటే ఆల్రెడీ యమన్లోని హూతీ తిరుగుబాటుదారులు రెడ్ సీలో ప్రయాణం చేస్తున్న పడవలను టార్గెట్ చేస్తూ హమాస్కు మద్దతుగా అటాక్ చేస్తూ వచ్చాయి. దానివల్ల రెడ్ సీలో ట్రేడ్ దెబ్బతిన్నది. ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ సమీపంలో ఉన్న జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ నుంచి 25% ఆఫ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జి సరఫరా, ప్రపంచంలో వాడుతున్న ఎల్ఎన్జిలో 25% ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా ఈ జలసంధి అంటే వాటర్ వే, అది ఒక చిన్న వాటర్ వే, ఆ వాటర్ వే ద్వారా ప్రపంచంలో రవాణా అవుతున్న లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లో 25% ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. ప్రపంచంలో రవాణా అయ్యే క్రూడ్ ఆయిల్లో 20% ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పై నుంచే ఎదుగుతున్నాయి. ఇప్పటికీ ఇరాన్లోని హార్డ్ లైనర్స్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను మనం చోక్ చేయాలి. ఒక యమన్లోని హూతీలు రెడ్ సీనే టార్గెట్ చేస్తే ప్రపంచాన్ని అదరగొట్టారు కదా, మనం ఎందుకు కూరుకోవాలి? అట్లయితేనే ఇజ్రాయిల్ తోవకొస్తుంది, అమెరికా తోవకొస్తుందని ఇరాన్లోని హార్డ్ లైనర్స్ ఆల్రెడీ డిమాండ్ మొదలు పెడుతున్నారు. అందువల్ల ఒకవేళ నిజంగానే ఇరాన్ కనుక స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను టార్గెట్ చేస్తే ఆయిల్ ఇండస్ట్రీ, గ్లోబల్ ఆయిల్ ఇండస్ట్రీ ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఇన్సూరెన్స్ ఛార్జెస్ గణనీయంగా పెంచారు, ఎందుకంటే రిస్క్ పెరుగుతుంది కనుక. అందువల్ల భారతదేశానికి ఒక ఆ స్ట్రాటజిక్ డిప్లొమసీ రంగంలో ఛాలెంజ్ ఉంటుంది. రెండవది ఆయిల్ రంగంలో ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఈ మధ్య ఆయిల్ ప్రైసెస్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 19% తగ్గాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 20% గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గాయి. అది దానివల్ల భారతదేశం కొంత ఉపశమనం పొందుతోంది. అఫ్కోర్స్ ఇంకా వినియోగదారులకు తగ్గించలేదు కానీ, సో ఒక రకంగా రిలీఫ్ పొందుతుంది అనుకుంటున్న సమయంలో ఈ దాడులు కనుక తీవ్ర రూపం దాలిస్తే మళ్ళీ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. గ్లోబల్ ట్రేడ్ డిస్రప్ట్ అవుతుంది. ఇప్పటికే ఇండియా ఎక్స్పోర్ట్స్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదు, ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఇంకా ఆ డిమాండ్ కాస్త పెరగడం లేదు. అందువల్ల ఈ మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ పెరిగితే ఖచ్చితంగా ఇది ఒక గ్లోబల్ ఎకానమీలో ఒక ఛాలెంజ్ తీసుకొస్తుంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా ఎండ్ కాలేదు. ఇప్పుడు 1 year అయింది హమాస్ పైన.
ఈ స్థాయిలో ఇప్పుడు ఇరాన్కు అనివార్యంగా ఈ అటాక్ చేయక తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ హమస్ పైన లాస్ట్ 1 ఇయర్గా గాజా పైన యుద్ధం చేస్తుంది. హమస్ను అంతం చేస్తామని మొదలుపెట్టి గాజాలో 40,000 మందిని చంపేశారు. లెబనాన్లోకి గ్రౌండ్ రూట్లో కూడా, భూమార్గంలో కూడా ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్ దేశంలోకి ప్రవేశించాయి. కేవలం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా ఇతర హిజ్బుల్లా లీడర్షిప్ను అటాక్ చేయడమే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ సిరియాలో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయం పైన గతంలో ఇజ్రాయెల్ అటాక్ చేస్తే ఇరానియన్ జనరల్ చనిపోయారు. ఇరాక్లోని షియా మిలిషియాను టార్గెట్ చేస్తూ కూడా ఇజ్రాయెల్ అటాక్ జరిపింది. యమన్లోని హూతీ తిరుగుబాటుదారులపైన ఇజ్రాయెల్ అటాక్ జరిపింది. అందువల్ల ఈ స్థాయికి వచ్చాక తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఇరాన్, హమస్, హిజ్బుల్లా, హూతీలు, ఇరాక్లోని షియా మిలిషియా వీళ్ళంతా కలిపితే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ను ఛేదించేటువంటి ప్రయత్నంలో ఇజ్రాయెల్ ఉంది కనుక అనివార్యంగా ఇరాన్ అటాక్ రిటాలియేట్ చేసింది. ఇప్పుడు వర్స్ట్ సినారియో ఏంటంటే ఈ దాడి జరిగాక ఇరాన్ తాజాగా నేను మాట్లాడే ఒక హాఫ్ అన్ అవర్కు ముందు కూడా హెచ్చరిక ఏంటంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇరాన్ ఏమో మేము దాడి జరిపాము, దీనికి మేము ప్రతీకారం తీర్చుకున్నాం. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా మార్టీర్డమ్ షహీద్ కావడానికి నిరసనగా హసన్ నస్రుల్లాను చంపడం, అలాగే హమస్ పొలిటికల్ చీఫ్ అయిన ఇస్మాయిల్ అనియేను టెహరాన్లోనే మట్టుపెట్టింది ఇజ్రాయెల్. సో ఇస్మాయిల్ అనియే, హసన్ నస్రుల్లా, ఇతర హిజ్బుల్లా నేతల్ని ఇజ్రాయెల్ అంతం చేసినందుకు గాను మేము ఈ అటాక్ చేశాం. ఈ అటాక్లు కనుక ఇజ్రాయెల్ రెస్పాండ్ అవుతే చాలా క్రషింగ్ అటాక్ జరుపుతాం ఇజ్రాయెల్ పైన అని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ కూడా ఊరుకునే దేశం కాదు. ఇజ్రాయెల్ చాలా ప్రొవొకేటివ్గా గత 1 ఇయర్గా ఏ చిన్న ప్రొవొకేషన్ కూడా ఇమీడియట్గా అటాక్ చేస్తుంది. అందులో ఇటు ఇరాన్లో హార్డ్ లైనర్స్ ఇరాన్ నాయకత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు. వాస్తవంగా ఇరాన్లో ఇప్పుడు తాజాగా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ కంపారిటివ్లీ మోడరేట్, అమెరికాతో న్యూక్లియర్ అగ్రిమెంట్ కూడా రీనెగోషియేట్ చేసుకుంటామన్నారు. ఇది 2015లో బరాక్ ఒబామా ప్రభుత్వం ఇరాన్తో కుదుర్చుకున్న న్యూక్లియర్ ఒప్పందాన్ని 2018లో ట్రంప్ వచ్చాక రద్దు చేసుకున్నాడు. సో ఆ న్యూక్లియర్ అగ్రిమెంట్ కూడా రివైవ్ చేస్తానికి మేము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది కూడా. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ కంటిన్యూస్గా హిజ్బుల్లా లీడర్షిప్ని ఎలిమినేట్ చేయడము, హమస్ లీడర్షిప్ని ఎలిమినేట్ చేయడము, చివరకు లెబనాన్ భూభాగంలోకి కూడా ప్రవేశించే వరకు ఇరాన్ లీడర్షిప్ పై కూడా తీవ్రమైన ప్రెషర్ పెరిగింది. ఇప్పుడు ఆర్లైనర్స్ అయితే ఏకంగా మనం అణుబాంబు తయారు చేయాలనే స్థాయి కూడా వచ్చారు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను బ్లాక్ చేయాలి అనే డిమాండ్ కూడా మొదలు పెడుతున్నారు. అటు ఇజ్రాయిల్లో కూడా బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి ఫార్ రైట్ అంటే అతివాదులు మద్దతుతో ఆ ప్రభుత్వం నడుస్తుంది. అందువల్ల వారి నుంచి ఒత్తిడి ఉంది, మీరు తీవ్రంగా అటాక్ చేయాలని. అమెరికా కూడా ఇజ్రాయెల్కు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. రష్యా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు పుటిన్ స్వభావరీత్యానే ఆయన ఏమి ఊరుకోడు కదా. సో ఇప్పుడు ఈ పరిస్థితి వస్తే డెఫినెట్గా ఇది ఒక రీజనల్ వార్గా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది. అమెరికా గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్కి చెప్తూ వస్తుంది, మీరు సీజ్ ఫైర్ కాల్పుల విరమణ జరపాలి, గాజాతో శాంతి ఒప్పందం చేసుకోవాలని. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ ఈ దేశాలు కలిపి కొంత శాంతి ఒప్పందానికి ప్రయత్నాలు కూడా చేశారు. ఆ శాంతి ఒప్పందము కుదురుతుంది ఇక అనుకునే సమయానికి ఆ శాంతి ఒప్పందం చర్చల్లో కీలక పాత్రధారిగా ఉన్న ఇస్మాయిల్ అనియే, హమస్ ఒకప్పుడు ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ఆయన పొలిటికల్ చీఫ్ ఆఫ్ హమస్ దోహాలో ఉంటున్నాడు. సో ఆయన ఇరాన్ అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి టెహరాన్ వచ్చాడు. ఈ కీలకమైన ఈజిప్టు, ఖతార్ వీళ్ళు జరుపుతున్న కీలకమైన శాంతి చర్చల్లో ఒక ప్రధాన పాత్రధారి హమస్ తరఫున ఆయనను ఇజ్రాయెల్ అటాక్ చేసి చంపేసింది. దాంతో శాంతి చర్చలు ఆగిపోయాయి. తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, హిజ్బుల్లాల మధ్య కూడా కాల్పుల విరమణ జరగాలని ప్రెసిడెంట్ బైడెన్ పిలిపించాడు. అమెరికా ఎన్ని పిలుపులు ఇచ్చినా ఇజ్రాయెల్ వినడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఒక్కసారి గనక సీజ్ ఫైర్ ప్రకటిస్తే ఇజ్రాయిల్లో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం పడిపోతుందని ఆయన ఆందోళన. ఎందుకంటే అక్కడున్న ఫార్ రైట్ మీరు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపద్దు అని ఒత్తిడి చేస్తున్నారు. అందువల్ల తన రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడానికి బెంజమిన్ నెతన్యాహు చాలా దూకుడుగా ఉన్నాడు.
సో అందువల్ల ఈ పరిణామం ఎటువైపైనా దారి తీయవచ్చు. అంటే రీజనల్ వార్గానా దారి తీస్తుందా, లేదా ఇంకా తీవ్ర రూపం దాలుస్తుందా, ఇందులో రష్యా ఎంటర్ అవుతుందా, చైనా డెఫినెట్గా అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకుంటుంది. మరి చైనా కూడా ఎంటర్ అయితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? మరి చైనా ఏ స్థాయిలో ఎంటర్ అవుతుంది, రష్యా ఏ స్థాయిలో ఎంటర్ అవుతుంది? ఎందుకంటే సిరియన్ వార్లో రష్యా వాజ్ ఏ డైరెక్ట్ సపోర్టర్ ఆఫ్ ద సిరియన్ ప్రభుత్వం, బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి. అందువల్ల ఇది ఇస్లామిక్ దేశాలన్నీ కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి, ఎందుకంటే అరబ్ సెంటిమెంట్ పెరుగుతుంది. సో అందువల్ల ఇప్పుడైతే చాలా ఫ్రెజైల్ సిచ్యువేషన్, సున్నితంగా ఉంది పరిస్థితి. పరిణామాలు ఎటైనా దారి తీయవచ్చు. భారత దౌత్యానికి ఛాలెంజ్, భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఛాలెంజ్ ఇది. పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ను ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు సార్. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కూడా సోనం వాంగ్చుక్ను కలవాలని వెళుతూ ఉంటే ఢిల్లీ పోలీసులు ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా అడ్డుకున్న పరిస్థితి. సో లడఖ్లో నిరసనలు చెలరేగుతూ ఉన్నాయి. అసలు ఏంటి సార్ డిమాండ్, ఎందుకు ఈ నిరసనలు? అంటే లడఖ్లో కొద్ది నెలలుగా జరుగుతున్నది. ఎందుకంటే లడఖ్లో లే అండ్ కార్గిల్ అనే 2 ప్రాంతాలు ఉంటాయి. లే ఇది 11,500 ఎత్తున ఉంటుంది. మీకు హిమాలయ పర్వత శ్రేణి ప్రాంతం ఇది. సో ఈ లడఖ్ అటు చైనా పాకిస్తాన్లకు కూడా బార్డర్, చాలా సెన్సిటివ్ ఇకలాజికల్ జోన్, సెన్సిటివ్ సెక్యూరిటీ జోన్ కూడా. 2 రకాలుగా పర్యావరణ రీత్యా చాలా సున్నితమైంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు వల్ల హిమాలయ పర్వతాల్లో గ్లేసియల్ లేక్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే మంచు కరిగిపోయి ఆ మంచు కొండల చివరన పెద్ద పెద్ద లేక్స్ ఫామ్ అవుతున్నాయి. సో దీనివల్ల మీకు హిమాలయన్ రివర్ సిస్టమ్స్, గంగా, బ్రహ్మపుత్ర, ఈ హిమాలయన్ రివర్ సిస్టమ్స్లో వరదలు వస్తున్నాయి. సో ఈ గ్లేషియర్ లేక్స్ మెల్ట్ కావడం, ఏర్పడము, ఈ మంచు కరిగిపోవడం వల్ల ఈవెన్ లడాఖ్లో కూడా వరదలు వస్తున్నాయి. సో అందువల్ల ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ యొక్క తీవ్రమైన పర్యవసనాన్ని లడాఖ్ ఎదుర్కొంటోంది. దాంతోపాటు చైనాకు పాకిస్తాన్కు మధ్య భారత సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. అందువల్ల ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ ఇకలాజికల్ జోన్, సెన్సిటివ్ సెక్యూరిటీ జోన్. మనకు లడాఖ్ జాగ్రఫీ అర్థమైతే లడాఖ్ ఇష్యూ అర్థమవుతుంది. సో లడాఖ్లో వాస్తవంగా గతంలో ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. చాలా కాలంగా లడాఖ్ వారు మాకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలి, మా క్యారెక్టర్ వేరు అని కొట్లాడుతున్నారు. ఇప్పుడు లే ఏమో బుద్ధిస్ట్ మెజారిటీ ఉన్న ప్రాంతం, కార్గిల్ ఏమో ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతం. సో లే కార్గిల్ కలిపితే, 2 సెక్టార్లు కలిపితే లడాఖ్ అవుతుంది. సో వాళ్ళు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆర్టికల్ 370 రద్దయినప్పుడు కూడా వారు చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. కానీ తర్వాత జరుగుతున్న పర్యవసనాలు ఏమవుతున్నాయంటే, ఇప్పుడు వాళ్ళ ఆందోళన, వాళ్ళ డిమాండ్లు ప్రధానంగా 3 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, మాకు రాష్ట్ర హోదా కావాలి అని. ఎందుకంటే ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉండే వరకు ఏమవుతుంది అంటే లెఫ్టినెంట్ గవర్నరే పాలిస్తాడు. లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడి వాడు కాదు, బయటి వాడు. సో లడాఖ్ అంతా కూడా మీకు మా ట్రైబ్స్ 97% మీకు ట్రైబ్సే, గిరిజనులే 97%. అందులో వీరి ప్రధాన జీవితమే వ్యవసాయము, పశుపోషణ. సో ఈ ప్రాంతానికి పాస్టోరల్ ట్రైబ్స్ అంటారు. సో అందువల్ల వీరు 97% ట్రైబ్స్ ఉన్న ప్రాంతంలో ఆ లడాఖ్ ప్రజలకు సంబంధం లేకుండా లడాఖ్లో ఏం జరగాలన్నది లెఫ్టినెంట్ గవర్నర్ డిసైడ్ చేస్తాడు. సో లడాఖ్ ఏతరుడు లడాఖ్ భవిష్యత్తు నిర్ణయిస్తాడు. లడాఖ్ ప్రాంతానికి ప్రభుత్వాలు కేటాయించిన నిధుల్లో 90% లెఫ్టినెంట్ గవర్నర్ అప్రూవల్ ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేయాలనుకుంటే అదే జరుగుతుంది. ఇది లడాఖ్ ప్రజల మొదటి ప్రశ్న. అంటే మమ్మల్ని మేము పాలించుకునే హక్కు మాకు లేదా అని. ఒకప్పుడు కనీసం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు లే అండ్ కార్గిల్ అటానమస్ కౌన్సిల్స్ ఉండే, స్వయంపాలక మండళ్ళు ఉండే. ఇప్పుడు ఇది యూనియన్ టెరిటరీగా మారిన తర్వాత ఆ స్వయంపాలక మండళ్ళు కూడా నిర్వీర్యమైపోయాయి. అందుకే ఇవాళ మాకు రాష్ట్ర హోదా కావాలని అటు లే ప్రాంతంలోనూ ఇటు కార్గిల్ ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున
అక్కడున్న సామాజిక సంస్థలు, రాజకీయ సంస్థలు వీళ్ళంతా పోరాడుతున్నారు. మీకు ఉదాహరణ ఏంటంటే లే అపెక్స్ బాడీ అని లేలో ఫామ్ అయింది. అలాగే కార్గిల్ ప్రాంతంలో కూడా వివిధ సోషో పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఒక కూటమిగా, ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయి పోరాడుతున్నాయి. లే అపెక్స్ బాడీకి బీజేపీ మాజీ ఎంపీ నాయకుడు. దానికి లడఖ్లో ప్రజల కోపం ఏ స్థాయికి వచ్చిందంటే ఈ మధ్య బీజేపీ ఓడిపోయింది కూడా అక్కడ ఎంపీసీ, ఇండిపెండెంట్ గెలిచారు. సో ఎందుకు మరి అంటే మాకు రాష్ట్ర హోదా లేకపోవడం వల్ల, కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం వల్ల, లే కార్గిల్ స్వయంపాలక మండలిలు కూడా నిర్వీర్యం కావడం వల్ల మా ప్రాంతాన్ని మేము పాలించుకోలేకపోతున్నాం. ఎవరో వచ్చి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చి, అది కూడా ఒక నామినేటెడ్ పర్సన్, ఎలక్టెడ్ పర్సన్ కాదు, పాలిస్తున్నాడు అన్న ఆవేదన వాళ్ళది మొదటి ఆవేదన. ఇప్పుడు మనమే ఆలోచించండి, తెలంగాణ ప్రాంతంలో ఎందుకు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చింది? తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఏంటి? 1956లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయితే 2014లో మీకు తెలంగాణ ఏర్పడింది. ఈ 58 ఏళ్ల పీరియడ్లో మీరు లెక్క తీయండి. వెరీ బ్రీఫ్ పీరియడ్ తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి చెన్నారెడ్డి, అంజయ్య, ఇలా అత్యధిక కాలం మీకు నీలం సంజీవరెడ్డి నుంచి మొదలుకొని కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, మీకు కంటిన్యూస్గా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఏతరులే ముఖ్యమంత్రులు అవుతూ వచ్చారు. ఒక మరి చెన్నారెడ్డి, తర్వాత టి అంజయ్య. అంటే నాకు గుర్తున్న వరకు సబ్జెక్టు కరెక్షన్ 11 ఇయర్స్ అనుకుంటాను. సో అంటే అత్యధిక పీరియడ్ తెలంగాణ ఏతరులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అలాగే జెంటిల్మెన్ అగ్రిమెంట్లో, పెద్ద మనుషుల ఒప్పందంలో 1956లో ఆంధ్ర రాష్ట్రము, హైదరాబాద్ రాష్ట్రం విలీనమై ఆంధ్రప్రదేశ్కి ఏర్పడ్డది. చాలామందికి చరిత్ర తెలియదు. 1948లోనే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన 5 ఏళ్ల దాకా కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగం. ఈవెన్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 3 ఏళ్ల వరకు కూడా హైదరాబాద్ రాష్ట్రం అంటే తెలంగాణ, ఆంధ్ర వేరువేరు రాష్ట్రాలుగా ఉండేవి. 1956లో విలీనమై ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్కి ఏర్పడినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందంలో చేసుకున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం అయితే తెలంగాణ వారు ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర వాళ్ళు ఉప ముఖ్యమంత్రి. అది ఇది ఒప్పందం. ఆ ఒప్పందం చేసుకున్న మొదటిసారే నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి కాలే. సో అందువల్ల అక్కడి నుంచి మొదలైనటువంటి ఒక పొలిటికల్ ఏలియనేషన్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కారణం. ఇది ఈ హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక తోటి తెలుగు వాళ్ళు పాలించినప్పుడే, అది కూడా ఎలక్టెడ్ గవర్నమెంట్ పాలిస్తే, తెలంగాణ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఆంధ్ర రాయలసీమ ప్రాంత నాయకులు పాలిస్తేనే తెలంగాణలో ఇంత రాజకీయ భావన ఏర్పడి ఆఖరికి ప్రత్యేక రాష్ట్రానికి దారితీస్తే, లడఖ్లో ఆ లడఖేతరుడు కాదు, లడఖ్ ప్రజలు ఎన్నుకున్నవాడు కాదు, బయట నుంచి నామినేట్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ పాలిస్తే ఏ రకమైన భావన ఉంటుంది అనటానికి నేను తెలంగాణ ఉదాహరణ చెప్పింది. లేకుంటే తెలంగాణకు లడఖ్కు పోలికేమీ లేదు. మనము తెలంగాణ ఇష్యూను ఇంకో ఇష్యూతో పోల్చలేము. కానీ మీకు ఆ అవుట్ సైడర్ అనే భావన ఇక్కడ తెలంగాణలో చూస్తే అవుట్ సైడర్ అంటే పూర్తిగా అవుట్ సైడర్ కాదు. తెలుగువారు ప్రజలు ఎన్నుకున్నది, తెలంగాణ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉన్న నాయకులు వీళ్ళంతా. మీకు చంద్రబాబు నాయుడుకైనా, ఎన్టీ రామారావుకైనా, నీలం సంజయ్ రెడ్డికైనా, బ్రహ్మానంద రెడ్డికైనా, జనార్దన్ రెడ్డికైనా, విజయభాస్కర్ రెడ్డికి, అందరికీ కూడా తెలంగాణ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది కదా. అయినా ప్రజల్లో ఆ భావన ఏర్పడగలిగింది, రాష్ట్రం ఏర్పడింది. మరి లడఖ్లో ఉండదా? మేము ఎన్నుకోలేదు, మా వాడు కాదు, బయటి వాడు, అందులో వాళ్ళంతా ట్రైబల్స్. ఇది మొదటి డిమాండ్ వాళ్ళు. అందుకే మమ్మల్ని మేమే పాలించుకుంటాం. కనీసము జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అసెంబ్లీ సీట్లుండే, కనీసం ఇక్కడ రాజకీయ భాగస్వామ్యం జమ్మూ కాశ్మీర్ పాలిటిక్స్లో లడఖ్ ప్రజలకు ఉండే. లే కార్గిల్ అటానమస్ కౌన్సిల్స్ పనిచేసేవి. ఇప్పుడు అవి నిర్వీర్యమై లెఫ్టినెంట్ గవర్నర్ ఇష్టారాజ్యంగా మారింది. అందువల్ల మాకు ప్రత్యేకంగా లడఖ్ను ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నది వాళ్ళ మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే 6th షెడ్యూల్లో చేర్చండి అని. 6th షెడ్యూల్ మన రాజ్యాంగంలో 5th షెడ్యూల్, 6th షెడ్యూల్స్ అని ఉంటాయి. అంటే ఆదివాసీ ప్రాంతాలు, ఇప్పుడు మీకు నార్త్ ఈస్ట్ చాలా మటుకు 6th షెడ్యూల్లో ఉంటుంది. సో 6th షెడ్యూల్లో ఉంటే చాలా ప్రొటెక్షన్ ఉంటాయి. ఇప్పుడు మీకు చాలామందికి ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్లో ల్యాండ్ కొనుక్కోలేము అని ఆ రోజుల్లో ఆర్గ్యూ చేసేవాళ్ళు. ల్యాండ్ కాశ్మీర్లోనే కాదు, భద్రాచలం అడవుల్లో కూడా కొనుక్కోలేవు.
నీకు ల్యాండ్ ఏ ఆదివాసీ ప్రాంతాల్లో కూడా కొనుక్కోలేవు నీవు. సో ఆ రిస్ట్రిక్షన్స్ ఆదివాసీ ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ 170 చట్టం ఉంది. ఇక 6th షెడ్యూల్ అయితే ఇంకా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందువల్ల మా కల్చరు, మా లాంగ్వేజ్, మా ల్యాండ్, మా నేచురల్ రిసోర్సెస్ కాపాడుకోవాలి అంటే మాకు 6th షెడ్యూల్లో మమ్మల్ని చేర్చండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు డెవలప్మెంట్ పేరిట జరుగుతున్న వాతావరణ పరిస్థితులు, వాతావరణ విధ్వంసం జరుగుతుంది అనేది లడఖ్ ప్రజల ఆవేదన. ఇక 3వ డిమాండ్ వాళ్ళది లేకు కార్గిల్కు సెపరేట్గా పార్లమెంట్ 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని. ఎందుకంటే ఈ 2 ప్రాంతాలు లడఖ్లో భాగమైన డిఫరెంట్ డెమోగ్రఫీ. ఇప్పుడు లే ఏమో బుద్ధిస్ట్ మెజారిటీ, కార్గిల్ ఏమో ముస్లిం మెజారిటీ. అఫ్కోర్స్ అందులో బ్లాక్లు మళ్ళీ తేడా ఉండొచ్చు. సో అందువల్ల మాకు రెండిటికి సెపరేట్ ఎంపీలు కావాలి. ఇప్పుడు ఒక్కటే లడఖ్ ఎంపీ ఉన్నాడు. అది లే కార్గిల్కి ఉన్నటువంటి డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్లో ఉన్న తేడా రీత్యా మాకు సెపరేట్ ఎంపీ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వాళ్ళ డిమాండ్లలో కీలకమైనది నేను ఇంతకుముందు చెప్పినట్లు ల్యాండ్, వాటర్, నేచురల్ రిసోర్సెస్. ఇప్పుడు మనకు 2 ఉదాహరణలు, ఉత్తరాఖండ్ ఉదాహరణ ఉంది, వాయనాడ్ ఉదాహరణ ఉంది. ఉత్తరాఖండ్లో 6,000 మంది చనిపోయారు కేదార్నాథ్ ఫ్లడ్స్లో. ఎందుకు చనిపోయారు? విచక్షణారహితంగా డెవలప్మెంట్ పేరిట అక్కడున్న ఫ్రెజైల్ ఇకాలజీ, సున్నితమైన పర్యావరణాన్ని మనము ధ్వంసం చేశాం. సో అది ఇవాళ కేదార్నాథ్ వరదలకు కారణమై చాలా తీవ్ర రూపం దాల్చింది. అంతకుముందు కాగ్ రిపోర్ట్లు చాలా చెప్పాయి, మీరు టూరిస్ట్ అరైవల్స్ను కూడా కంట్రోల్ చేయండి. టూరిస్ట్ క్యారింగ్ కెపాసిటీ అంటారు. క్యారింగ్ కెపాసిటీ అంటే ఆ సున్నితమైన పర్యావరణము, జీవావరణము ఎంతమంది పర్యాటకుల్ని భరించగలుగుతుంది అని. ఎందుకంటే పర్యాటకులు వచ్చారంటే ఆటోమేటిక్గా ఇంధనం వాడతారు, వాటర్ ఎక్కువ వాడతారు, అన్ని రకాల డెవలప్మెంట్ జరుగుతుంది, కార్బన్ ఎమిషన్స్ పెరుగుతాయి. సో వెరీ ఫ్రెజైల్ ఇకాలజీ కనుక క్యారింగ్ కెపాసిటీని మించి పర్యాటకులు రాకూడదు అనేది అక్కడ డిమాండ్గా ఉంది. కానీ దాన్ని ఏది పట్టించుకోకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం, టూరిజం అనేది ప్రధానమైన ఆదాయ వనరు కనుక విచక్షణారహితంగా టూరిస్టులలో చేసింది అన్న విమర్శలు ఉన్నాయి. దానికోసం డెవలప్మెంట్ చేశారు, నదీ గర్భంలోకి వచ్చి కన్స్ట్రక్షన్లు కట్టారు, విచక్షణారహితంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు, రోడ్ డెవలప్మెంట్ చేశారు. సో దాని పర్యవసనం కేదార్నాథ్ వరదలు చూసాం. వాయనాడ్లో కూడా సరిగ్గా అదే జరిగింది. వాయనాడ్లో కూడా టూరిజం విపరీతంగా పెరిగింది, కన్స్ట్రక్షన్స్ పెరిగాయి, చెట్లు నరికేశారు, దాని స్లోపు దెబ్బతిన్నది, అంటే అక్కడ ఉన్న నైసర్గిక స్వరూపం దెబ్బతిన్నది, సాయిల్కు ఉండే హోల్డింగ్ కెపాసిటీ పడిపోయింది. దానివల్ల పెద్ద ఎత్తున కొండ చర్యలు విరగపడి వినాశనం చేశాం. లడఖ్లో కూడా ఈ వాతావరణ విధ్వంసం జరగడం వల్ల అక్కడ వరదలు పెరుగుతున్నాయి. మీకు అక్కడ కూడా ఈ కొండ చర్యలు, ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే భారీ ఎత్తున టూరిస్టులను అనుమతిస్తున్నారు. దాని క్యారింగ్ కెపాసిటీని మించి పర్యాటకులు నిల్వ చేస్తున్నారు. తర్వాత ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తామని ముఖ్యంగా సోలార్ పవర్ కొరకు భారీ ఎత్తున అక్కడ ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేస్తున్నారు. అలాగే రోడ్లు వేస్తున్నారు. సో వీటి పర్యవసనంగా ఇప్పుడు ఉదాహరణకు రోడ్లు వేసినప్పుడు ఆడ అనేక శాస్త్ర ఐఐటి అధ్యయనాలు కూడా చెప్తున్నాయి, అనేక ఇంటర్నేషనల్ రీసెర్చ్ కూడా చెప్తుంది. మీకు ఈ ఇంధనం అంటే పెట్రోల్, డీజిల్ వాహనాలు రావడం వల్ల ఆ కార్బన్ ఐస్ పైన పేరుకుపోయి ఉండడం వల్ల ఐస్ తొందరగా మెల్ట్ అయి గ్లేషియల్ లేక్స్ పెరిగి మీకు వరదలు వస్తున్నాయని. సో అందువల్ల ఇక్కడ మీకు ఆ స్లోప్ దెబ్బతింటుంది రోడ్డు కన్స్ట్రక్షను ఇవన్నీ చేయడం వల్ల. సో అందువల్ల మా ల్యాండ్, మా వాటర్ కన్జంప్షన్ పెరుగుతుంది, భూగర్భ జలాల ఎక్స్ప్లాయిటేషన్ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది లడఖ్ ప్రాంతంలో. సో ఒకవైపు ఏమో సెన్సిటివ్ సెక్యూరిటీ జోన్, ఆల్రెడీ ప్రభుత్వం ఏమో చైనా వాళ్ళు ఏం ఆక్రమించుకోలేదు మన భూభాగాన్ని అని ప్రభుత్వం వాదిస్తుంది. కానీ స్థానిక లడఖ్ ప్రజలు చెప్పేది మేము కదా చూసేది ఇక్కడ భూభాగాన్ని, చైనా వాళ్ళు పెద్ద ఎత్తున మన లడఖ్లోకి చొచ్చుకొచ్చారు, దానివల్ల మా పశువుల్ని కాస్త వెళ్ళి గ్రేజింగ్ చేయాలన్నా కూడా చైనా వాళ్ళ అటాక్ ఉండే ప్రమాదం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. సో అందువల్ల మా ల్యాండ్, మా వాటరు, మా నేచురల్ రిసోర్సెస్, మా పర్యావరణాన్ని కాపాడుకోవాలి అంటే మాకు ఈ 6th షెడ్యూల్లో ఉండడం వల్ల మాత్రమే ఇది జరుగుతుంది.
మాకు స్వయంపాలక మండలి ఉండడం వల్లనే మా అవసరాలేమో మేము అర్థం చేసుకోగలం అనే వాదన మొదలై. అందువల్ల ఈ ఉద్యమం గత కొన్నేళ్లుగా నడుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లు లే అపెక్స్ బాడీ LAB అని, అలాగే కార్గిల్లో కూడా వివిధ సంస్థల కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు మెక్సస్ అవార్డు విన్నరు ప్రముఖ పర్యావరణవేత్తమైన సోనం వాంగ్చుక్ పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆయన ఢిల్లీలో ఇవాళ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఎంటర్ కావాలి. ఆయన ఎంటర్ అవుతున్న సమయంలో ఆయన అరెస్ట్ చేశారు. అందువల్ల ఇదొక సెన్సిటివ్ ఇష్యూ. అదొక నేను ఇంత మొదట్లో చెప్పినట్టు సెక్యూరిటీ జోను, ఫ్రజైల్ ఇకాలజికల్ జోన్. అందువల్ల ఇప్పటికే అక్కడ జరుగుతున్న పరిణామాల వల్ల రోజు రోజుకు హిమాలయన్ ఇకాలజీ దెబ్బతింటుంది. అందువల్ల లడఖ్ను ఇష్టం వచ్చినట్టుగా ఇతర ప్రాంతాలు పాలించినట్టుగా పాలిస్తామంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళ జెన్యూన్ డిమాండ్ మాకు సపరేట్ రాష్ట్రం కావాలి, వాళ్ళేం దేశం నుంచి విడిపోతాం అని అనడం లేదు కదా. మా సెపరేట్ రాష్ట్రం కావాలి, లేదంటే కనీసం లే కార్గిల్ అటానమస్ కౌన్సిల్స్ను యాక్టివేట్ చేయండి, మమ్మల్ని మేము పాలించుకుంటాం, లెఫ్టినెంట్ గవర్నర్ కాదు, మా ల్యాండ్ కల్చర్ మా రిసోర్సెస్కి రక్షణ ఉండేలా 6th జోన్లో పెట్టండి. ఇది వాళ్ళు 6th షెడ్యూల్లో కాన్స్టిట్యూషన్ 6th షెడ్యూల్లో చేర్చండి అని వాళ్ళు అడుగుతున్న డిమాండ్. డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గత 4 ఏళ్లలో ఒక 15 సార్లు ఆయనకి పెరోల్ వచ్చింది సార్. పెరోల్ మీద రిలీజ్ అయ్యారు. అక్టోబర్ 5న హర్యానాలో ఎన్నికలు ఉన్నాయి. సో ఇప్పుడు మరోసారి ఆయనకి పెరోల్ వచ్చింది. కొన్ని కండిషన్స్ పెట్టి పెరోల్ ఇచ్చారు. సో భారతీయ జనతా పార్టీ పనే ఇది. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు హర్యానాలో భారతీయ జనతా పార్టీయే పెరోల్ ఇప్పించింది అన్నది ఆ పార్టీ ఆరోపణ సార్. హర్యానా ఎన్నికలపై ఈ అంటే డేరా బాబా రిలీజ్ కావడం ఆ ప్రభావం ఎంత ఉండవచ్చు? మీకు ఎన్నికలు ఇంకొక 3-4 రోజులు ఉండగా ఈ సమయంలో పెరోల్ ఎందుకు ఇస్తా? లేకపోతే సో పెరోల్ నార్మల్గా దొరుకుతుంది ఖైదీకి అని. మరి పెరోల్ దొరికితే ఇప్పుడు మీరే చెప్పారు 4 ఏళ్లలో 15 సార్లు అని. 2 ఏళ్లలో గత 2 ఏళ్లలో 10 సార్లు పెరోల్ ఇచ్చారు. మీరు లెక్కలు తీయండి ఎంతమంది ఖైదీలకు 2 ఏళ్లలో 10 సార్లు పెరోల్ వస్తుంది. 2 years అంటే 24 monthsలో 10 సార్లు పెరోల్ ఒక్కొక్కసారి 20 రోజులు 21 రోజులు వస్తుంది. అంటే అర్థమైంది 730 రోజుల్లో 200 రోజుల పాటు బయటనే ఉన్నాడు. ఇంకెక్కడ శిక్ష ఎక్కడిది? మరి ఆ డేరా సచ్చా సౌదా అధినేత అయిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పైన ఆయనకున్న ఆరోపణలు, ఆయనకు పడిన శిక్ష ఏంటి అని చూస్తే మనకు 2 భక్తురాళ్లను అత్యాచారం జరిపాడని దానికి ఆయనకు 20 ఏళ్ళ జైలు శిక్ష ఉంది. అలాగే ఒక జర్నలిస్ట్ను చంపాడు అన్న కేసులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ జీవిత ఖైదు కూడా అనుభవిస్తున్నాడు. సో అలా మల్టిపుల్ సెంటెన్స్లు అనుభవిస్తున్న ఒక భయంకరమైన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీని 2 ఏళ్లలో 10 times పెరోల్ ఇస్తారా అని ఎక్కడైనా? మరి ఎంతమంది ఖైదీలకు ఇచ్చారు? అంటే ఏ రాజకీయ ప్రోద్బలం లేకుండా అలా పెరోల్ దొరుకుతుందా? అది కూడా హర్యానా ఎన్నికలకు 4 రోజుల ముందు 5 రోజుల ముందు దొరుకుతుందా? సో ఎలక్షన్ కమిషన్ చెప్పచ్చు కండిషన్స్ పెట్టాము, ఆయన హర్యానాలో ఉండకూడదు అనేది మొదటి కండిషన్. రెండవది సోషల్ మీడియాలో ఏ పిలుపులు ఇవ్వద్దు అనేది రెండవ కండిషన్. మూడవది ఏ రకమైన పొలిటికల్ యాక్టివిటీలో ఉండకూడదు అనేది మూడవ కండిషన్. కానీ ఈ గ్రౌండ్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ అయితే ఈ కండిషన్స్ అమలవుతాయా అనేది అందులో మొదటిది అమలవుతుంది. ఆల్రెడీ ఆయన ఉత్తరప్రదేశ్లో ఉంటున్నాడు, కానీ ఆల్రెడీ ఈ డేరా సచ్చా సౌదా స్ట్రక్చర్ యాక్టివేట్ అయింది. సో వాళ్ళ డేరా సచ్చా సౌదా చెప్పేది అంటే మా పొలిటికల్ వింగ్ని ఎప్పుడో మేము రద్దు చేసుకున్నాం, పొలిటికల్ అఫేర్స్ వింగ్, మాకు ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేదు అని అంటున్నారు. కానీ ఇప్పటికే వారి దిగువ స్థాయి వరకు డేరా ఫాలోవర్స్తో మీటింగ్లు పెడుతున్నారు, వాళ్ళ స్ట్రక్చర్ని యాక్టివేట్ చేశారు. సహజంగా డేరా సచ్చా సౌదా 1 day బిఫోరో 2 days బిఫోరో తన ఫాలోవర్స్కు ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు, మీరు పలానా క్యాండిడేట్కి ఓటేయండి అని. గత చరిత్ర అంతా చూస్తే డేరా సచ్చా సౌదాతో అన్ని పార్టీల రాజకీయ నాయకులకు సంబంధాలు ఉంటాయి. సో ఆయన అందరిపై కాలు మొక్కుతుంటారు. ఈ దుర్మార్గం ఆయన నేరాలకు శిక్ష పడేంత వరకు కూడా మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడు. ప్రతి రాజకీయ నాయకుడు వచ్చి కాలు మొక్కిపోయేవాళ్ళు. సో ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో హర్యానాలో ఈ డేరా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేసినప్పుడల్లా సల్యూట్ టు డేరాస్ అని చెప్పి
పెద్ద పెద్ద జాతీయ నాయకులే డేరాలకు సల్యూట్లు కొట్టేవారు. సో అందువల్ల గత చరిత్ర తీసుకుంటే వీరు అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నప్పటికీ ఎక్కువ భాగము భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడ్డారు. సో ఈ కాంటెక్స్ట్లో మనం చూసినప్పుడు ఇప్పుడు విడుదలయ్యారంటే దేని కొరకు మరి? ఎందుకంటే హర్యానాలో చాలా తీవ్రమైన పోటీ బీజేపీ ఎదుర్కొంటుంది. ఈ గత 10 ఏళ్లలో ఏనాడు లేని పోటీ. ఎందుకంటే మీకు 2019లో 10 లోక్సభ సీట్స్లో 10కి 10 బీజేపీ గెలుచుకుంది. 58% ఓటింగ్ వచ్చింది 2019లో. 2020 అసెంబ్లీ ఎలక్షన్లకు వచ్చే వరకు 36% పడిపోయింది ఓటింగ్. 22% ఓడిపోయింది లోక్సభ ఎలక్షన్స్కు, అసెంబ్లీ ఎన్నికలకు. వితిన్ మంత్స్ గ్యాప్లో ఉన్న ఎన్నికలు. దాంతో బీజేపీకి మెజారిటీ కోల్పోయింది. జననాయక జనతా పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకుంది. కానీ ఈ లోక్సభ ఎలక్షన్లకు ముందు జననాయక జనతా పార్టీ బీజేపీ కూడా విడిపోయాయి. సో ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ 36% పడిపోయింది. అంటే లాస్ట్ టైం 2019లో 58% ఉంటే ఇప్పుడు 36% 2024 అసెంబ్లీ ఎలక్షన్లో పడిపోయి, లోక్సభ ఎలక్షన్లో పడిపోయింది. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఓటింగ్ వచ్చిందో ఆ ఓటింగ్ వచ్చింది. ఇక అసెంబ్లీ ఎన్నికల వరకు ఎంత పడిపోతుంది అన్న ఆందోళన హర్యానాలో బీజేపీకి మొదలైంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లలో 5 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. 9లో పోటీ చేసి 5 గెలిచింది. ఒక్క సీటు కురుక్షేత్ర సీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి ఓడిపోయింది. అది కూడా 22,000 మెజార్టీతో. అఫ్కోర్స్ కాంగ్రెస్కు ఆప్కు పొత్తు కుదిరితే ఇంకా సీరియస్ ఛాలెంజ్ ఉండేది. కానీ పొత్తు కుదరకపోయినా కాంగ్రెస్కు బీజేపీకి మధ్య మాత్రమే పోటీ ఉంటుందంటున్నారు. ఇప్పటిదాకా బీజేపీ నిర్మించిన యాంటీ జాట్ ఓబీసీ కోalition ఉంది. సో ఆ ఓబీసీ కోalition కూడా ఓబీసీల ఓట్లను సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ ఇప్పటి వరకు జాట్ల రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉన్న బీసీలను అట్రాక్ట్ చేస్తూ వచ్చింది. అందుకే ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా కూడా మనోహర్ లాల్ ఖట్టర్ను మార్చి ఆ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించుకుందాం అనుకున్నారు. నాయబ్ సింగ్ సైనీని పెట్టారు. సైనీ కూడా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ బీసీ క్యాస్ట్. కానీ ఆ రాజకీయాలు ఏవి పనిచేయవు అని గ్రౌండ్ నుంచి వస్తున్న రిపోర్ట్. కాంగ్రెస్ తన జాట్ బేస్ను రిటైన్ చేసుకుంటుంది. ఎందుకంటే జననాయక జనతా పార్టీ జాట్ ఓటర్లను భారీగా అట్రాక్ట్ చేసింది. దేవిలాల్ మునిమన్మడ్, దుష్యంత్ చౌతాల నాయకత్వం ఉన్న పార్టీ. సో కానీ ఇప్పుడు జననాయక జనతా పార్టీ బాగా బలహీనపడ్డది. కాంగ్రెస్ తన జాట్ ఓట్ బేస్ను తిరిగి ర్యాలీ చేసుకుంటోంది భూపేందర్ సింగ్ హూడా నాయకత్వంలోని. తర్వాత ఓబీసీ బేస్లో బీజేపీ ఓబీసీ బేస్లో కూడా గండిపడింది. సో ఈ యాంటీ ఇన్కంబెన్సీ, సోషల్ ఇంజనీరింగ్ దెబ్బతినడము, వీటి పరిణామాల వల్ల హర్యానాలో బీజేపీ ఒక పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే హర్యానాకు ఉండేటువంటి ప్రధాన లక్షణంలో మీకు కిసాన్, జవాన్, పైల్వాన్ ఈ ముగ్గురు కీలకం. కిసాన్ ఆల్రెడీ రైతు ఉద్యమం నడిచింది. రైతు ఉద్యమం హర్యానా, పంజాబ్లోనే ప్రధానంగా ప్రభావం చూపింది. మీరు అందుకే గమనించండి, హర్యానాలో 10లో 5 సీట్లు బీజేపీ ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ అంటే రైతు ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతం జాట్ ప్రాంతం. ఇక్కడ చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న ఇచ్చి ఆయన మనమడైన జయంత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్దల్ని ఇండియా కూటమి నుంచి ఎన్డీఏలోకి ఎన్నికల ముందు ఆహ్వానించింది. అయినా కూడా ఉత్తరప్రదేశ్లో బీజేపీ దెబ్బతిన్నది. పంజాబ్లో కూడా బీజేపీ ఓటింగ్ పెంచుకున్నది తప్ప ప్రభావం చూపలేకపోయింది. అంటే రాజస్థాన్, ఇక్కడ కూడా ఈ జాట్ ఫార్మర్ బేస్ ఉన్న ప్రాంతం. రాజస్థాన్లో కూడా లాస్ట్ 2 లోక్సభ ఎలక్షన్ 2014, 2019లో 25కి 20 సీట్లు బీజేపీ గెలుచుకుంది. కానీ ఈసారి 11 సీట్స్, 8 స్థానాలు కాంగ్రెస్కు, 3 స్థానాలు కాంగ్రెస్ మిత్రపక్షాలు, భారతీయ ట్రైబల్ పార్టీ, సిపిఎం ఇలా మిత్రపక్షాలకు బీజేపీ కోల్పోయింది. అందువల్ల ఈ ఫార్మర్ ఎడ్యుకేషన్ జరిగిన బెల్ట్ అంతటా కూడా బీజేపీ దెబ్బతిన్నది. సో ఇప్పుడు రైతు చట్టాలు వెనక్కు తీసుకున్నా కూడా ఆ రైతుల ఆగ్రహం మాత్రం చల్లారలేదు. ఈ మధ్య కూడా హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలిపారు. అందువల్ల కిసాన్తో సమస్య. ఇక రెండవది జవాన్తో సమస్య. అగ్నివీర్ స్కీమ్ హర్యానాకు మనకు తేడా ఏంటంటే మన దగ్గర ఆర్మీ రిక్రూట్మెంట్ తక్కువ. హర్యానాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ఒక మేజర్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా సైన్యంలో పనిచేసే వాళ్ళు కనబడతారు. సో మన దగ్గర ఎలాగైతే సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు కనబడతారో, మనం మిడిల్ క్లాస్ హౌసెస్కి వెళ్తే అక్కడ మనకు సాఫ్ట్వేర్ ఎంతో హర్యానాకు సైన్యం ఎంత.
సో అందువల్ల అగ్నివీర్ స్కీమ్ పైన చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ ప్రాంతంలో. సో అందుకే ఇప్పుడు ప్రభుత్వం అగ్నివీర్ స్కీమ్లో కూడా యూటర్న్ తీసుకుంటున్న చర్చ జరుగుతుంది. అందువల్ల జవాన్తో సమస్య. అలాగే పైల్వాన్, మీకు హర్యానా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ పైల్వాన్స్. మీరు రెస్లర్లు అందరూ హర్యానా నుంచే, మీకు వినేష్ ఫోగట్ కావచ్చు, బజరంగ్ పునియా కావచ్చు, వీళ్ళంతా అక్కడే వాళ్ళే. సో వాళ్ళు ఆల్రెడీ వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు కాంగ్రెస్లో చేరారు. బజరంగ్ పునియా ఆల్రెడీ కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకుడు కూడా అయ్యాడు. వినేష్ ఫోగట్ ఏమో ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ కూడా చేస్తుంది. సో ఈ రెస్లర్లు ఎంత ఇంపార్టెంట్ అంటే, మీకు దంగల్లో ఉన్న ఆ సిస్టర్స్, రెస్లర్ సిస్టర్ను బీజేపీలో ఉన్నారు, అందులో ఒకరు గతంలో ఎమ్మెల్యే కూడా చేశారు. సో అందువల్ల రెస్లర్స్ చాలా కీలకం. ప్రతి గ్రామంలో మీకు ఎలాగైతే సైన్యంలో ఉన్న వాళ్ళు ఉంటారో, హర్యానా గ్రామ సీమలకు వెళ్తే ఉదయం లేవడంతోనే ఈ రెస్లర్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అలాగే రోడ్ల పైన పరిగెత్తుతూ ఉంటారు. సో అందువల్ల ఆ కల్చర్, పైల్వాన్ కల్చర్ కూడా ఉంది. సో కానీ ఈ రెస్లర్లు బీజేపీ నాయకుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కి వ్యతిరేకంగా సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాల వీళ్ళ నాయకత్వంలో నెలల తరబడి జరిగిన ఉద్యమం. బీజేపీ పైన కోపంతో ఉన్నారు రెస్లర్ల సమస్య కూడా. అందులో వినేష్ ఫోగట్ గోల్డ్ మెడల్ వ్యవహారం కూడా చూసాం. అందువల్ల అటు కిసాన్, జవాన్, పైల్వాన్ ఈ ముగ్గురి నుంచి కూడా వ్యతిరేకత ఉంది. హర్యానాలో ఉన్న పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఎలా మారిందో నేను చెప్పాను మీకు. సోషల్ ల్యాండ్స్కేప్ మారింది. హర్యానాలో ఉన్న జాట్లు తిరిగి కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతున్నారు. అలాగే మీకు బీసీలు ఆ స్థాయిలో గతంలో బీజేపీ వెనకాల ర్యాలీ అయినట్టు ర్యాలీ అవుతలేరని. దీనివల్ల ఇప్పటికీ వస్తున్న అనేక సర్వేలు చెప్తున్నాయి హర్యానాలో కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుంది అని. బట్ స్టిల్ బీజేపీని తక్కువ అంచనా వేసే అవకాశమే లేదు. బీజేపీ స్టిల్ వెరీ స్ట్రాంగ్. కానీ ఈ స్లైట్ ఎడ్జ్ కాంగ్రెస్ ఉంటుంది. ఇది ఎలక్టోరల్గా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అన్న అనుమానం, ఆందోళన బీజేపీలో మొదలైంది. అందుకే ఇప్పుడు లాస్ట్ రిసార్ట్గా 3-4 రోజుల ముందు డేరా సచ్చా సౌదా నాయకుడు, ఒక భయంకర నేరాల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరస్తుడిని గుర్మీత్ రామ్ రహీం సింగ్ను విడుదల చేసి, డేరా ఫాలోవర్స్ హర్యానాలో 90 అసెంబ్లీ సీట్స్ ఉంటే 36 స్థానాల్లో ప్రభావం చూపగలుగుతారు, 36 సీట్స్లో. అందువల్ల అతన్ని రిలీజ్ చేస్తున్నారు క్లియర్గా కనబడుతుంది. అఫ్కోర్స్ ఎవరు మనకు ఇది పొలిటికల్ రీమ్లో ఆర్గ్యుమెంట్గానే ఉంటుంది తప్ప బీజేపీ మోడీ ఆదేశించో అమిత్ షా ఆదేశిస్తే పెరోల్ రాదు కదా. కానీ మనందరికీ తెలుసు పెరోల్ ఎలా వస్తుంది, అథారిటీస్ ఎలాంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, ఈ సమయంలో ఎలా రిలీజ్ చేస్తారంటానికి ఖచ్చితంగా డేరాల మద్దతు బీజేపీ కోరుకుంటోంది. కనుకనే గుర్మీత్ రామ్ సింగ్ లాంటి క్రిమినల్ని కూడా విడుదల చేశారు.